నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 2019 దాకా ఏం చేసింది ఏం లేదు. జనాలు ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చినప్పుడు జనాలకి సేవ చేయాలి. అది సేవ చేయకుండా మొత్తం దోసుకొని ఇప్పుడు 2024కి వచ్చాక బాబు వస్తే జాబ్ వచ్చిద్ది. ప్రపంచ దేశాలకు మీకు అనుసంధానం చేస్తాను. ఇంటి దగ్గరుండే వర్క్ చేసుకునే విధంగా ఇస్తాను. వాలంటీర్లకు 10,000 ఇస్తాను. ఒక ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి నెలకి 1,500 ఇస్తాను. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నెలకి సంవత్సరానికి 15,000 ఇస్తాను అనని అసలు అబ్బో! ఆ హామీలు ఇస్తుంటే సామాన్య జనాలకు గాని మైండ్ పోయిద్ది. మొత్తానికి ఆ మేనిఫెస్టోనే తీసేసే విధంగా బాబు గారు జనాలకు చెప్పేవాడు. కానీ బాబు గారు చెప్పే మాటలు జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో బాబు గారు చెప్పిన హామీలన్నీ ఒకటి నెరవేర్చింది లేదు. ఈసారి మేము బాబు గారిని నమ్మము అనే విధంగా స్పష్టంగా జనాలకు అర్థమైపోయింది. కానీ బాబు గారు ఎలక్షన్స్ టైం వచ్చాక నేను అది చేస్తాను, నేను ఇది చేస్తానని కాకమ్మ కబుర్లని స్పష్టంగా చెప్తుంటాడు. వాస్తవానికి గతంలో కానీ చూడండి, రుణమాఫీ చేస్తాను, రైతులు మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మొత్తం నేను కడతాను అన్న బాబు తర్వాత ప్లేట్ ఫిరాయించాడు. నేను ఎప్పుడు అన్నాను ఒకసారి సెటిల్మెంట్ చేస్తాను అని అన్నాను. తర్వాత బాబు వస్తే జాబ్ వచ్చిద్ది అన్నాను. బాబు వస్తే జాబ్ వచ్చిద్ది, ప్రతి ఇంటికి ఇస్తానన్నాడు. ఏది ఎలక్షన్స్కి ముందు. ఎలక్షన్స్ అయిపోతే నేను ఎప్పుడు అన్నాను ఇంటింటికి స్కిల్ డెవలప్ చేస్తామన్నా కానీ ఇంటింటికి జాబ్ యాడ్ ఇస్తాము అని ప్లేట్ ఫిరాయించాను. ఇప్పుడు వచ్చి బాబు మళ్ళీ 2024లో మేమొస్తే అది చేస్తాం, మేమొస్తే ఇది చేస్తాము, ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 లెక్క ఇస్తాను, ఉద్యోగం చేయని వాళ్ళకి 3,000 ఇస్తాను, ఇంట్లో ఆడబిడ్డ ఉంటే 1,500 ఇస్తానని ఎన్ని జరిగే మాటలేనా? ఇవన్నీ జరిగే మాటలేనా? మొత్తానికి తప్పుడు ప్రచారం చేద్దాం. చూడండి ఒకసారి బాబు గారు 2014లో ఏం హామీ ఇచ్చాడో, ఎలా మోసం చేశాడో జనాలను ఒకసారి. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా ఏనండి పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. రుణమాఫీలు ఎక్కడ అన్నడా? ఇగో చూడు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మొత్తం కట్టే బాధ్యత నాది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత గెలిచిన తర్వాత ఏమన్నాడు అది కానీ అనండి మీరు ఒకసారి. రుణమాఫీలు ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే ఉరికండి. ఆ రోజు ఏదైతే చెప్పాము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh వన్ టైం అన్నారు, వన్ టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, మీ కష్టాలు తెలుస్తాను, మీ కళలు నిజం చేస్తాను, ఇది నా హామీ. స్కిల్ డెవలప్మెంట్ ఇస్తామని చెప్పాం కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని షెడ్యూల్ 3లో చెప్పలేదు. మీరు అక్కడ రెచ్చగొడుతున్నారు, అందరినీ మీరు రెచ్చగొడుతున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, మీ కష్టాలు తెలుస్తాను, మీ కళలు నిజం చేస్తాను, ఇది నా హామీ. స్కిల్ డెవలప్మెంట్ ఇస్తామని చెప్పాం కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని షెడ్యూల్ 3లో చెప్పలేదు. మీరు అక్కడ రెచ్చగొడుతున్నారు, అందరినీ మీరు రెచ్చగొడుతున్నారు. అది బాబు గారిదే. అది గతంలో రైతుల్ని ఎంత మోసం చేశాడో అదేవిధంగా జాబ్ అని యువతని ఎంత మోసం చేశాడో మీరే అర్థం చేసుకోండి. అదేవిధంగా 2024లో కానీ జనాల్ని అయ్యే మాయ మాటలు చెప్పడానికి సిద్ధమయ్యారనే చెప్పుకోవచ్చు.